కీలకమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దారేటు. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న చంద్రబాబు కూటమిలో మరికొందరిని చేర్చుకుంటారా? మరోసారి బీజేపీకి చేరువవుతారా లేక కాంగ్రెస్ తో కలుస్తారా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఈ ప్రశ్నలకు కారణమవుతున్నాయి. చంద్రబాబును కాంగ్రెస్ కు చేరువ చేయాలని హస్తం పార్టీ పెద్దలు సైలెంట్ ఆపరేషన్ చేపట్టినట్లే కనిపిస్తోంది. ఆ మధ్య కుప్పం వెళ్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన చంద్రబాబుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు కేవలం పలకరింపులకే పరిమితం కాకుండా చేతిలో చేసుకుని పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం ఇప్పటికే చర్చగానే ఉంది. ఇక ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఏపీ రాజకీయాల గురించి చర్చ జరిగిందే లేక చంద్రబాబును కాంగ్రెస్ తో చెలిమి చేయమని డీకే ఆహ్వానించారా? ఇండియా కూటమిలో చేరాలని కోరారా? ఇప్పటికీ ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలో ఉన్నారు కొందరు. ఒక్క డీకే శివకుమారే కాదు, అంతకంటే ముందు వైఎస్ షర్మిల ఎన్నడూ లేని చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపారు. ఏదో షర్మిల పంపారని దాచేయకుండా సోషల్ మీడియా వేదికగా ఆ బహుమతులను ఫోటో తీసి పెట్టారు నారా లోకేష్. ఇటు షర్మిల అటు డీకే శివకుమార్ ఇద్దరు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఏపీలో జీరోగా ఉన్న కాంగ్రెస్ పార్టీని లైమ్ లైట్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబుకు దగ్గర కావాలని చూస్తున్నారా? చంద్రబాబుకు కాంగ్రెస్ తో దోస్తీ చేసిన చరిత్ర ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే కలిసి వెళ్లారు చంద్రబాబు. ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు దూరంగా జరిగారు. ఇదే చంద్రబాబు 2014లో బీజేపీతోనూ కలిసి సాగారు. అప్పుడు కూటమిలో జనసేన కూడా ఉంది. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇక 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలో కూడా రావడం జరిగింది. అందుకే చంద్రబాబు ఎప్పుడు ఏం చేస్తారనేది ప్రశ్న. మరోసారి బీజేపీతో కలుస్తారా లేక కాంగ్రెస్ ను తమ కూటమిలోకి ఆహ్వానిస్తారా అనేది మరో చర్చగా మారింది. పొత్తుల విషయంలో బీజేపీ చాణక్యం ప్రదర్శిస్తోంది. ఏపీలో తాము బలహీనమంటూనే తమతో పొత్తు కావాలని అనుకుంటే అలా కోరుకున్న వారి నుంచే ముందుగా ప్రకటన రావాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తేల్చేశారు. బీజేపీతో టీడీపీ కలవాలి అనుకుంటే అందుకు పవన్ కళ్యాణే చొరవ తీసుకోవాలనేది కమలనాథుల వాదన. టీడీపీతో ప్రకటన చేయిస్తే మిగతా తతంగం పూర్తి చేయొచ్చని చెప్పుకొస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తారా? పవన్ చెబితే బీజేపీతో చంద్రబాబు కలుస్తారా? ఇదో $1 మిలియన్ ప్రశ్న. వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని చూస్తున్న తరుణంలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చంద్రబాబు జనసేన కూటమితో ఎవరు కలిసినా వారికి రాజకీయంగా ప్లస్ అవుతోంది. కాకపోతే ట్రిగ్గర్ చంద్రబాబు చేతిలోనే ఉంది. మరి కాంగ్రెస్ బీజేపీలో ఏ పార్టీని టీడీపీ అధినేత ఆహ్వానిస్తారనేది కాలమే చెప్పాలి.
రైట్, కీలకమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దారిటు ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న చంద్రబాబు కూటమిలో మరికొందరిని చేర్చుకుంటారా? మరోసారి బీజేపీకి చేరువవుతారా లేక కాంగ్రెస్ తో కలుస్తారా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఈ అన్ని ప్రశ్నలకి కారణం జరుగుతున్నటువంటి పరిణామాలే. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? చంద్రబాబు ఎటు వెళ్లబోతున్నారు? అటు జనసేన పొత్తులో ఉన్నటువంటి బీజేపీకా, లేదంటే బీజేపీ దూరంగా జరిగితే కాంగ్రెస్ కూటమితో ముందుకు వెళ్ళబోతున్నారా అని చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మన ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి మా డిప్యూటీ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి సాంబశివరావు, తిరుపతి నుంచి వర్మ, మా ప్రతినిధులు నలుగురు లైవ్ లో స్క్రీన్ లో మనకు కనిపిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలను మనకి వివరించడానికి ఫస్ట్ గా మా డిప్యూటీ ఎడిటర్ వాసుని అడిగి తెలుసుకుందాం ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలని. ఎస్ వాసు, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాలు గంటకు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క అధికార పార్టీ ఇన్ఛార్జ్లను మారుస్తూ, లేదంటే క్యాండిడేట్స్ ని ఇవ్వము అంటూ రద్దు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రధాన ప్రతిపక్షం పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, జనసేన ఎటు వెళ్లబోతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. ఇంకా బీజేపీతో ఎటువంటి క్లారిటీ రాలేదు. బీజేపీ యథావిధంగా జనసేనతో మాత్రమే తమ పొత్తు అంటూ క్లారిటీ ఇస్తున్నాయి. టీడీపీ ప్రస్తావన ఎత్తట్లేదు. టీడీపీ కూడా జనసేనతోనే పొత్తు అంటున్నాయి, కానీ బీజేపీ గానీ కాంగ్రెస్ ప్రస్తావన ఎత్తట్లేదు. కానీ జరిగే పరిణామాలు క్వశ్చన్స్ మార్క్ మీద ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? చెప్పండి. ఆశా, మీరు అన్నది కరెక్టే. ప్రస్తుతం ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్తారా లేకపోతే కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది సందిగ్ధంగానే మారింది, ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలోనే ఇప్పటికే టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే జనసేన పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు బహిరంగంగా చెప్పడం జరిగింది, నేను టీడీపీ పొత్తులో ఉన్నాను, అలానే బీజేపీతో కూడా కలిసే ఉన్నానని చెప్పడం జరిగింది. ఆయన ఆకాంక్ష బీజేపీని కలిపి టీడీపీతో కలిపి ఒక కూటమికి వెళ్ళాలని ఆయన ఆకాంక్ష. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. మరోవైపు చంద్రబాబును ఆకర్షించేందుకు ఒకవైపు మనం చూసాం, మొన్న షర్మిల మొత్తం బహుమతులు పంపడం, అదేవిధంగా మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంతర్గతంగా చంద్రబాబు కలుపుకుని వెళ్ళటం. నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్లో కూడా చంద్రబాబు మౌఖిక ఆదేశాల మేరకు కాంగ్రెస్కి అంతా కూడా సపోర్ట్ చేశారు. టీడీపీ చెప్పేది కూడా అదే, తెలంగాణలో మేము సపోర్ట్ చేయబట్టే కాంగ్రెస్ కూడా నెగ్గిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి వెళ్తారా లేకపోతే బీజేపీకి వెళ్తారనేది ముఖ్యంగా మీరు అన్నట్టు రెగర్ పాయింట్ చంద్రబాబు దగ్గర ఉంది. చంద్రబాబు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు ఆలోచన ప్రకారం ఎవరితో వెళితే లాభం, ఆయన రాజకీయ చాణక్యుడిగా పేరొందినటువంటి చంద్రబాబు ఎవరితో వెళితే లాభం, బీజేపీకి వెళ్తే లాభమా కాంగ్రెస్కి వెళ్తే లాభమా అని బేరీ చేసుకునే పనులు ఉన్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో కలుపుదాం ప్రయత్నం చేస్తున్నారు, షర్మిల అయితేనేమో కాంగ్రెస్తో కలుపుదాం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అయితే ఇంతవరకు కూడా బయటపడలేదు. నిన్న జరిగినటువంటి బీజేపీ సమావేశాల్లో కూడా, ఆంతరంగంగా జరిగిన సమావేశాల్లో కూడా ఒంటరిగా వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల శాతం పెరుగుతుంది తప్ప మనం సీట్లు గెలిచే అవకాశం లేదు. తప్పనిసరిగా టీడీపీ జనసేన కూటమికి వెళ్తేనే మనకు లాభం ఉంటుందని కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ కూడా నిన్నే షర్మిల పార్టీలో చేరడం జరిగింది. షర్మిల కూడా వైసీపీలో అసంతృప్తులను కలుపుకుని చంద్రబాబుని కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నంతో ఆమె కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఎటు వెళ్తారనేదే మొత్తం ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు బీజేపీకి వెళ్తారా లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా? అయితే ఇప్పుడు కూడా ప్రచారం చంద్రబాబు అరెస్ట్లో బీజేపీ పాత్ర కూడా ఉందనేది టీడీపీ ఆరోపణ. ఇందులో భాగంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్తోనే సపోర్ట్ చేశారు. తెలంగాణ కూడా, మనం కూడా తెలంగాణలో చాలా ప్రత్యక్షంగా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా బహిరంగంగానే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. మా చంద్రబాబుని అరెస్ట్ చేశారు, బీజేపీ సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కనీసం కేటీఆర్ కూడా ఆందోళన చేసుకోలేదు, అందుకే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామని బహిరంగంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరి కాంగ్రెస్తో కలుస్తారా లేదా బీజేపీతో కలుస్తారా? బీజేపీతో కూడా చంద్రబాబు కలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వాళ్ళతో కూడా పోరాటం చేసిన సందర్భం ఉంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమం చేసి ఆ నేపథ్యంలో ప్రధానమంత్రిని అయితేనే అమిత్ షాని అయితే తిట్టడం జరిగింది. తిరుపతిలో రాళ్లదాడి కూడా చేశారని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు బీజేపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి వల్ల వెళ్తే ఎవరికి లాభం అంటే మొత్తం పవన్ అయితే చెప్పేది వైసీపీ వ్యతిరేక ఓట్ని ఒకరు కూడా చేయలేము, మేమంతా కూడా ఐక్యంగానే వెళ్తామని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ని కలుపుకుని వెళ్తారా బీజేపీని కలుపుకు వెళ్తారా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాక రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెసా బీజేపీ ముందు తెలుసుకోవాలి కేంద్రంలో.
కేంద్రంలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వీళ్ళు అదే బాటలో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మామూలు స్థితికి తేవాలంటే తప్పనిసరిగా కేంద్రం సపోర్ట్ కావాలి. ఒకవేళ కాంగ్రెస్ వస్తే అధికారంలోకి అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది ఆలోచించుకుని కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో వీళ్ళు కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులు లేకపోతే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఆశ వాసు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మనకి విజయవాడ నుంచి హరీష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. మనం చూస్తున్నాం విజయవాడ కూడా చాలా కీలకం, ఎందుకంటే అక్కడి నుంచి కూడా నేతల మార్పులు చేరికలు జరుగుతూ ఉన్నాయి ఏపీ పాలిటిక్స్ లో అని రాజకీయ పార్టీలో కూడా. ఒకవేళ ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు ఎటు వెళ్తారు, ఇప్పటికే బీజేపీతో కలిసి వెళ్తామని కానీ ఏ సభల్లో లేటెస్ట్ గా జరిగినటువంటి యువగల ముగింపు సభ విజయోత్సవ సభలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు తప్ప ఎక్కడ టీడీపీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు చంద్రబాబు. జనసేనతో పాటు ముందుకెళ్తామని చెప్పున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పిస్తామనే ప్రయత్నంలో భాగంగానే ఇంకా ఉన్నారు. కానీ ఏం జరగబోతుంది విజయవాడ రాజకీయాలకు సంబంధించి ఒకసారి చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు. ఈ పార్టీకి సంబంధించిన కూడా ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏపీలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి హడావుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీకి అదే జనసేన కూటమికి అధికారంలోకి రావడం అనేది ప్రధానమైనటువంటి అజెండాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది టీడీపీకి. అయితే ఇప్పటికే గతంలో పోల్చుకున్నటువంటి ఓటింగ్ శాతానికి ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అని చెప్పి టీడీపీ భావిస్తుంది. గతంలో 2019లో జరిగినటువంటి ఓటింగ్ శాతం ఇప్పటికీ కూడా మన టీడీపీకి అలాగే ఉంది. దానికి తోడుగా జనసేనకు సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా జనసేన ద్వారా టీడీపీకి కలిసి వస్తుంది. ఇక మిగిలిన విషయాల్లోకి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దాదాపు 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ని కూడా క్యాష్ చేసుకోవడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచుకొని సీట్లు పెంచుకొని అధికారంలోకి వస్తామనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడే మరో విషయం కూడా ఉంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అభ్యర్థులు మార్పులు చేర్పులు కొత్త వారికి అవకాశం ఇవ్వడం, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్న వారిని పార్లమెంట్ సభ్యులుగా పంపించడం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారిని ఎమ్మెల్యేగా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈ పరిణామాలన్నింటినీ కూడా టీడీపీ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక టీడీపీలో వస్తే మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే టీడీపీని ఇంత కష్టకాలంలో కూడా పార్టీని వేరకుండా పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ కోసం ఇప్పటికీ పనిచేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సందర్భంలో గయ్యరామ్ గాళ్ళని కనుక ప్రోత్సహిస్తే కనుక టీడీపీకి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకతగా ఉన్నటువంటి ఓటును కూడా టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కనుక ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఓన్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన ఓటింగ్ కావచ్చు. బీజేపీ ఇప్పటికే జనసేనకి అనుబంధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇక కాంగ్రెస్ ఓటింగ్ సంబంధించిన పరిశీలిస్తే కనుక తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వైసీపీకి సంబంధించినటువంటి కొందరు మాజీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా షర్మిలకి టచ్లోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని టీడీపీ ఎలా క్యాచ్ చేసుకుంటుంది, ఎవరితో కలిసి ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండదు మాత్రం కొంతవరకు ఇప్పటికీ పార్టీ వర్గాల సంచలనంగా మారింది. మరోవైపు ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్యాప్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి గ్యాప్ కావచ్చు, ఇద్దరికి సమదూరంగా ఉన్నామని చెప్పి ఒక అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు 2 రోజుల క్రితం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ తాజా పరిణామాలు అధికార పార్టీ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇటు టీడీపీకి ఎంతవరకు అనుకూలంగా వస్తుంది, టీడీపీ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు జనసేనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కలిసిన తర్వాత బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంతవరకు లాభం ఉండేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ కి షర్మిల వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ పెరిగేటువంటి పరిస్థితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి పాత ఓటింగ్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తుందా, లేదంటే బీజేపీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటన్నది కూడా కొంతవరకు కూడా పార్టీ నేతలు కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా గందరగోళమైనటువంటి పరిస్థితి కారణం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించినటువంటి కొంత వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు కొంతవరకు టీడీపీ కోల్పోయేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి చూసుకుంటే కనుక 2 రోజులుగా జరుగుతున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశం, పదాధికారుల సమావేశంలో కూడా
టీడీపీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం ద్వారా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి మిత్రత్వం పైన కొంతవరకు అభిప్రాయం తీసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక నిర్ణయాన్ని బీజేపీకి సంబంధించినటువంటి నేత వ్యక్తం చేశారు. Okay. జనసేనకి ఎలాగో ఉంది కాబట్టి ఆ పొత్తుని కంటిన్యూ చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కాన్సన్ట్రేషన్ చేసేగా కనిపిస్తోంది. ఆశ హరీష్ ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ఎస్, మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు కూడా మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సాంబశివరావు. మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం. ఇప్పటికే మిగిలిన మన ప్రతినిధులు కూడా మాట్లాడడం జరిగింది ఏం జరుగుతుందని. గుంటూరు సంబంధించి కూడా అధికార పార్టీ మార్పులు చేర్పులు జరుగుతున్నారు. గుంటూరు వెస్ట్ కి విడుదల రజనీని మార్చడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ పకడ్బందీగా అధికార పార్టీ ముందుకెళ్తుంది. మరి ఈ విధంగా చంద్రబాబు బీజేపీతో పాటు వెళ్ళినా లేదు, కాంగ్రెస్ తో కూడా మంతనాలు జరుగుతూ ఉన్నాయి. అటు డీకే శివకుమార్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి మంతనాలు కానీ, లేదంటే క్రిస్మస్ గిఫ్ట్లు కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో ఏదైనా జరగచ్చు భవిష్యత్తు అనే సంకేతాలు కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో ఏ పార్టీకి పొత్తులో వెళ్తే ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, క్యాడర్ నుంచి ఎటువంటి అసమ్మతి కానీ, లేదంటే వారి ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చెప్పండి. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆచితూచి అడుగులేస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా జనసేన టీడీపీ రెండు కూడా మిత్రబృందంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఎట్ ఎ టైం ఇప్పుడు జనసేన టీడీపీతో ఏ విధంగా అయితే పొత్తుగా ఉందో అదే విధంగా బీజేపీ పార్టీతో కూడా పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే 2019 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల చంద్రబాబుకు టీడీపీకి సపోర్ట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాన అంశం ఏది, కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి వస్తే కాంగ్రెస్ మరి అంటే ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేలమట్టమైనటువంటి పరిస్థితి, తెగిపోయిన గాలిపటం లాగా ప్రస్తుతం ఉంది. అలాగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ పార్టీలో కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళకైతే ఇక్కడ అంతగా లేని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీ పగ్గాలు చేపడితే, ఏపీ పగ్గాలు కనుక షర్మిల పూర్తిగా చేపడితే ఎట్లా మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ కాంగ్రెస్ అతో ముందుకెళ్తుందా, లేకపోతే ఇప్పుడు జనసేన ఆల్రెడీ పొత్తులో ఉంది కాబట్టి మరి బీజేపీని కలుపుకుంటుందా అనేది కూడా ఇప్పుడు అందరికీ రాజకీయ చర్చ అనేది విపరీతంగా జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు. అదే విధంగా బీజేపీకి మిత్రబృందంగా ఉండి పవన్ కళ్యాణ్ బీజేపీని టీడీపీకి కలపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి తోడు మొన్న బీజేపీ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అంటే టీడీపీతో అందరి వాదనలు తీసుకున్న తర్వాత అందరి ద్వారా ఒక విషయాన్ని గ్రహించిన తర్వాత ముందుకెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా టీడీపీతో ముందుకెళ్ళడానికి వాళ్ళు ఇప్పటికే రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు చంద్రబాబు నిన్న ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్ తో మంత్రాలు చేశారు. అది ఎంతవరకు అంటే ఒకవేళ ఇద్దరు కలిసినప్పుడు కలయిక వల్ల ఇద్దరు కలిసి మాట్లాడారా, అక్కడ రాజకీయ అంశాలు ఉన్నాయి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీలో సీఎం గా ఉన్నారు. ఆయన ఒక పక్క చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. అయితే మరి డీకే శివకుమార్ రేపు భవిష్యత్తులో షర్మిల వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి వెళ్తుందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకమని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కి అంటే రూరల్ లెవెల్లో ఓట్ బ్యాంకింగ్ అట్లానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత అంటే రాష్ట్రంలో ప్రజలంతా కూడా రాష్ట్రాన్ని విడగొట్టారనే ఒక భావంతో ఉంటారు కాబట్టి మరి ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఇంకా అట్లా పటిష్టంగా ఉందా లేదా అనేది మాత్రం కొంత స్పష్టత అయితే లేదు. మరి వాళ్ళంతా కాంగ్రెస్ కు ఒకవేళ షర్మిల ఒకవేళ ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ ముందుకెళ్తే మాత్రం కొన్ని నినాదాలతో ముందుకెళ్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఎంత అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారనేది మాత్రం ప్రశ్నార్థకం. అయితే ప్రస్తుతం అయితే టీడీపీకి ఇప్పుడు ఇది ఎందుకంటే ఒక చిక్కుముడి లాగే ఉంది. ఎందుకంటే ఇటు ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుకెళ్తే ఎలా ఉంటుంది, కాంగ్రెస్ తో కలుపుకొని వెళ్తే ఎలా ఉంటుంది, బీజేపీతో కలుపుకొని వెళ్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ తోటి కలుపుకొని పోయే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ తో కనుక కలుపుకొని పోతే అటు బీజేపీ దూరం అవుతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి బీజేపీకి ఆల్రెడీ మిత్రబృందంగా ఉన్నారు. అటువంటిది మరి ఒకవేళ కాంగ్రెస్ తో టీడీపీ కలిస్తే మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా దాన్ని స్పందిస్తారు? అదే విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక టీడీపీకి కొంచెం తలనొప్పిగానే ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మిత్రబృందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే అతను సపోర్ట్ పలికారు, ఇద్దరు కలిసి ఎలక్షన్ లో పోతున్నామని చెప్తున్నారు. కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపదు అనేది ఒక భావన అయితే వినపడతా ఉంది. అయితే బీజేపీ టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. మరి ఈ పరిణామాలన్నీ ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ముందు రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారే అవకాశం అయితే కనబడతా ఉంది.
కానీ సాంబశివరావు, గుంటూరు రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం, చాలా కీలకంగా మారుతున్నాయి. ఏ నియోజకవర్గాన్ని మనం తీసి పక్కన పెట్టడానికి లేదు, అన్ని నియోజకవర్గాలు కూడా ఎప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక క్లారిటీ లేకుండా ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్న విధంగా క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం అనేది ఒక సంకేతం కింద అనుకోవచ్చా? ఒకవేళ క్యాడర్ అభిప్రాయం కూడా మెయిన్ కదా, ఒకవేళ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న స్టాండ్ కి ఇంకా కట్టుబడి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరి వచ్చే పార్టీలు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి, ఇటుపక్క కాంగ్రెస్ కూడా ఉండబోతోంది, దానివల్ల కూడా ఎంతో కొంత వ్యతిరేక ఓటని చీలుతుంది కదా. సో దాన్ని కూడా కలుపుకునే ప్రయత్నాలు చేస్తే క్యాడర్ ఎవరికి సీట్ వస్తుంది ఇప్పటికే తెలియని పరిస్థితి. జనసేన టీడీపీ పొత్తులో ఉన్న భాగంలో మరి క్యాడర్ అభిప్రాయం ఏ విధంగా ఉందనుకోవచ్చు? పొత్తులన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ప్రధానంగా సెంట్రల్ పార్టీలు, అవి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఒక పక్క రేపు అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ కి అటు బీజేపీ కూడా రేపు మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని కూడా తీవ్ర ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ ఒక తాటి మీద వెళ్తాయనేది మాత్రం అది జరిగే పనిలాగైతే కనపడట్లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయనేది ఒక ప్రశ్నార్థకమనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ గానీ జనసేన గానీ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక పార్టీని కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే జనసేన ఆల్రెడీ బీజేపీతో ఉంది కాబట్టి ప్రస్తుతం మరి ఆ టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలే కలుపుకొని వెళ్ళే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఇండైరెక్ట్ గా ఒకవేళ కాంగ్రెస్, ఎందుకంటే నేను డీకే శివకుమార్ చంద్రబాబుతో మాట్లాడాడు కాబట్టి ఇండైరెక్ట్ గా ఏమైనా కాంగ్రెస్ ని కలుపుకొని పోతారా, లేకపోతే ఆ ఓట్ బ్యాంక్ ఏ విధంగా టీడీపీ వైపు మలుచుకుంటారు అనేది మాత్రం అది రాజకీయంగా మారిన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సిపిఐ సిపిఎం ఈ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. మరి ఇవి కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సాంబశివరావు, ఒక్క నిమిషం మీరు కూడా హోల్డ్ లో ఉండండి. మనకి తిరుపతి నుంచి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ. తిరుపతి రాజకీయాలు కూడా చాలా కీలకం, అదే విధంగా ఏ ఒక్క పార్టీ ఎవరెవరు ఉంటారనేది కూడా మరొక కీలకమైన అంశం. ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఒకవేళ నిన్న సత్యకుమార్ చేసిన కామెంట్స్ ఒకసారి చూస్తే గనక ఎక్కడ చంద్రబాబు నుంచి అటువంటి సంకేతాలు కనిపించట్లేదు, మేము సింగిల్ గెలుస్తామనే కామెంట్స్ బీజేపీ నుంచి చాలా దృఢంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గెలుపు అవకాశాలు మాకు ఉన్నాయనే విధంగా. కానీ టీడీపీ నుంచి అటువంటి సంకేతాలు ఏవి రావట్లేదు అనేది కూడా ఆయన మాటలోనే అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా ఒకవేళ బీజేపీతో వెళ్ళడానికి టీడీపీ సుముఖంగా లేకపోతే ఇటు డీకే శివకుమార్ నేతృత్వంతోనే ఆ సహాయంతోనే కాంగ్రెస్ తో కలుపుకునే ప్రయత్నాలు జరగబోతున్నాయి అనుకోవచ్చా? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో చేరారో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కొంతవరకు చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. అయితే వీటన్నిటికన్నా మనం చూస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా బీజేపీతో టీడీపీ ఈ పొత్తు ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ ఇదే ప్రయత్నాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కొలిక్కి వచ్చాయి. ఇంకా బీజేపీతో టీడీపీ అలాగే జనసేన కలిసి ఎలక్షన్ కు వెళ్తారని చెప్పి కూడా చాలా వరకు సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా షర్మిల కాంగ్రెస్ లోకి రావడంతో ఒకసారిగా పరిణామాల్లో కొంతవరకు మార్పులు కనిపిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా కూడా పూర్తిగా ఏపీలో వెనకబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. కేవలం గత ఎన్నికల్లో కూడా పార్టీకి ఇంచుమించు 3 నుంచి 3.5 ఇంచుమించు ఓట్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ సెంటిమెంట్ కాంగ్రెస్ పైన లేకపోవడం, విభజన నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు షర్మిల పాక నేపథ్యంలో మళ్ళీ వైఎస్ సెంటిమెంట్ కాంగ్రెస్ కి ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీలోకి రావాల్సిన నాయకులు గాని లేదా వైఎస్ అనుచరులు గాని గతంలో ఉన్న వాళ్ళు ఈ సాకు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఎన్నికల్లో ఇటు వైసీపీ దాదాపు అభ్యర్థుల్ని ఖరారు చేసేసింది, ఇంకా టీడీపీ ఖరారు చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూసుకుని అంటే అటు గాని ఇటు గాని రాని నేతలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక ఆప్షన్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఒత్తిడిగా ప్రస్తుతం ఉన్నారు. ముఖ్యంగా ఒకవేళ బీజేపీ రాకుండా టీడీపీ ఒకవేళ కాంగ్రెస్ వైపు చూస్తే ఆ పొత్తులో పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా అనేది కూడా మరో ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి మోడీకి అత్యంత విధేయతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా మోడీతో కలిసే ఉండాలనే భావంతో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక టీడీపీతో చేరితే మరి పవన్ అందులో ఉంటారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సాంబశివరావు, అదేవిధంగా
వాసు, హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ రాజకీయాలు ప్రజెంట్ ఏం జరుగుతున్నాయనేది వివరించినందుకు మరొకసారి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.